ఎక్కడ ఉన్నాడంటే యెహోవా సన్నిధిలో ఉన్నప్పుడు విన్నాడు, యెహోవా కంట్రోల్లో ఉన్నప్పుడు విన్నాడు, యెహోవా అంటే ఇష్టం ఉన్నప్పుడు విన్నాడు, యెహోవా మీద విశ్వాసం ఉన్నప్పుడు విన్నాడు. కానీ ఎప్పుడైతే యోనాకు దేవుని మాటకు లోబడడం ఇష్టం లేదో ఇవన్నీ దేవుని కంట్రోల్లోనే విన్నాడు. కానీ దేవుని మాటకు లోబడడం ఇష్టం లేక దేవుని కంట్రోల్ తప్పి తనకిష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. చాలా సార్లు క్రైస్తవులంగా ఇట్లాగే ఉన్నాం మనం. అన్ని విషయాల్లో దేవుని దగ్గరికి వచ్చి కొన్ని విషయాల్లో దేవుని కంట్రోల్లో నుండి దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాం. అయితే ఒక మాట, కొన్నిసార్లు కొంతమంది దేవుని గురించి తెలియకనే నశించిపోతున్నారంట. కొన్నిసార్లు మనం తెలిసి నశించిపోతున్నాం. కొన్నిసార్లు దేవుని చిత్తం తెలియక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బైబిల్ సెలవిస్తా ఉంది, యాకోబు 4:15 చూద్దాం ఒకసారి. బైబిల్ సెలవిస్తా ఉంది, మనం ఎట్లా నష్టపోతున్నామో చూద్దాం. యాకోబు 4:17 దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వాళ్ళేమో మేలైనది ఏంటో తెలియదు. లోకంలో ఉన్న వాళ్ళకి దేవుడు ఎవరో తెలియట్లేదు, యేసుప్రభు ఎవరో తెలియట్లేదు, యేసుప్రభు ఏం చేస్తాడో తెలియట్లేదు, అసలు పరలోకం ఉందా లేదా అవగాహన లేదు. అవునా కాదా? మనందరికీ అవగాహన ఉంది. కానీ బైబిల్ ఏమంటుందంటే మేలైనది ఏంటో మనకు తెలుసంట. ఇంతకుముందు అనుకున్నట్లుగా యోనా విషయంలో చూడండి, యోనాకు తెలిసిందా లేదా మేలైనది? ఏమని తెలిసింది? నినివే పట్టణానికి వెళ్ళాలి, వాళ్ళ పాపం బహు విస్తారమైనది గనక దేవుడు వారి పట్ల ఏం చేయబోతున్నాడో వాళ్ళకి చెప్పాలి. అంటే దేవుని యొక్క చిత్తం ఏంటో యోనాకు తెలుసు. కానీ యోనా మాత్రం దేవుని చిత్తానికి లోబడకుండా ఆయన ఇష్టానుసారంగా వెళ్తే బైబిల్ అన్నట్లుగా మేలైనది చేయకుంటే పాపం కలుగుతుంది. పాపం కలిగితే బైబిల్ సెలవిస్తా ఉంది, పాపం పరిపక్వమై ఏమైపోతుందంట? మరణాన్ని కంటదంట. అంటే ఏమైపోతుంది? ఒక కీడు వస్తుంది, ఒక శోధన వస్తుంది, ఒక సమస్య వస్తుంది. అర్థం చేసుకుందాం. తెలియక నశించిపోతున్న వాళ్ళు కొందరైతే, తెలిసి దేవుని చిత్తానికి లోపడకుండా మరణాన్ని చూస్తున్నవారు, కీడును చూస్తున్నవారు, సమస్యలు చూస్తున్నవారు, సమస్యల పాలవుతున్న వారు చాలా మంది. అదే